అందరికీ వందనాలు. మై నేమ్ ఇస్ అక్షయ. ఐ యామ్ స్టడీయింగ్ 7th స్టాండర్డ్. ఈ రోజు నేను చెప్పబోయే వాక్యం కీర్తనలు 118:20 వచనాలు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరం నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుగున నుండి నేను యెహోవాకు మొరపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షంనున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షంను వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమై నా కోరిక నెరవేరుట చూచెదను. అంజల మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్ని జనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. నలుదిశల వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలన చేసేదను. కందిరీగల వలె వారు నన్ను ముసిరి ఉన్నారు. ముళ్ళు కాల్చి మంట